కంప్లీట్గా లాస్ట్ టైం ఏమో కాజల్ గారు సిస్టర్ క్యారెక్టర్, అంత బ్యూటిఫుల్ యాక్ట్రెస్ని సిస్టర్గా చేశారు. మరి ఈ ఫిలింలో మరి కాజల్ గారు కన్నప్ప పార్వతీదేవి అసలు ఒక మంచి బ్యూటిఫుల్ క్యారెక్టర్. ఎక్స్ట్రాడినరీ. తను కూడా అద్భుతంగా ఉంది చూడడానికి. నాకు ఎడిటింగ్ రూమ్లో కూడా చూసినప్పుడు కూడా నేను మెసేజ్లు పెట్టేవాడిని, థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఈ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసిన దానికి. పార్వతీదేవిలాగా నాకు నేను అనుకున్న పార్వతీదేవిలాగా ఉన్నాను అది నేను చెప్పాను. సార్ మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు, అంటే లైక్ స్టోరీ మీకు నరేట్ చేసి? నాకు శివుడు పార్వతి వరకు ఎలాగనుకున్నానంటే, మా అమ్మ నాన్న నేను చిన్నప్పుడు వాళ్ళు 30sలో ఉన్నారు, వాళ్ళు అలా చిలిపిగా మాట్లాడుకొని ఎలా వాళ్ళు బ్యాంటర్ చేసుకుంటూ వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ ఎలా ఉందో అలాగే ఉండాలి శివుడు పార్వతీల మధ్యన అనేది నేను అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ స్టోరీ శివుడు పార్వతిది. ఓకే, సో ఆ స్టోరీ అలాగా నేను వాళ్ళ క్యారెక్టర్స్ అలా అనుకుని అలా డిజైన్ చేశాను అనమాట. అండ్ మోహన్ లాల్ సార్ అసలు యాక్టింగ్ చించేస్తారు. అతనికి అటు సైడ్ ఎంత ఫ్యాన్ బేస్ ఉందో మన తెలుగులో కూడా అంత ఫ్యాన్ బేస్ ఉంది. సో అంటే లైక్ వర్కింగ్ చేసేటప్పుడు కానీ ఒక యాక్టర్ వ్యక్తిగా కూడా మహానుభావుడు ఆయన. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. నాకు బాగా ఇష్టం. నేను ఒక వ్యక్తిగా కూడా నేను చాలా నేర్చుకున్నాను ఆయన దగ్గర. ఆయన యాటిట్యూడ్ అనేది గొప్ప యాటిట్యూడ్ అయింది. ఐ రియలీ లవ్డ్ హిస్ యాటిట్యూడ్. ఎస్ సార్. అండ్ ప్రభాస్ గారు ప్రమోషన్స్ స్టార్ట్ చేసేసారు. మరి ఎప్పుడు ఏమైనా ప్రభాస్ గారితో ప్రమోషన్స్ ఈవెంట్స్కి ఏమైనా ఛాన్స్ ఉందా, చూడొచ్చా మేము? ఉండొచ్చేమో, నాట్ షూర్, ఐ హ్యావ్ టు ఆస్క్ హిమ్. ఓకే సార్. అంటే అంత బిజీగా ఉంటారు, అంటే ప్రతి ఒక్క యాక్టర్ వాళ్ళకి. షూటింగ్ అప్పుడు నాకు ఎవరిది ప్రాబ్లం అవ్వలే, అందరు డేట్లు దొరికే, అన్నీ ప్రమోషన్స్కి అందరు డేట్లు దొరికేది బాగా ఇబ్బందిగా ఉంది నాకు. అందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఇచ్చేయడానికి ఇట్ ఈస్ హర్క్యులియన్ టాస్క్. నాకు ఏదన్నా బాగా టఫ్గా అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే దిస్ ఇస్ ద థింగ్, ప్రమోషన్స్. సార్ అంటే ఇన్ని ఇయర్స్ ఫిలిం కెరియర్లో అంటే ప్రతి ఒక్క ఫిలింకి మన మూవీ స్టార్ట్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, అండ్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ అంతా బాగుంటుంది. ఆఫ్టర్ ప్రమోషన్స్కి వచ్చేసేటప్పటికి ఎందుకు సార్ సెలబ్రిటీస్ అందరూ బిజీ అయిపోతుంటారు? అంటే ఇట్ డిపెండ్స్ టు కేస్. అందరూ బిజీ పీపులే. కొంతమంది ప్రమోషన్ చేయడానికి ఇష్టపడతారు, కొంతమంది నామోషి ఫీల్ అవుతారు, కొంతమంది మాత్రం వాళ్ళని క్షమించకూడదు, ఏం చేస్తామని అని అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. దిస్ ఈజ్ యువర్ బేబీ. ఈ బేబీని ప్రపంచానికి తీసుకురావాలి. బట్ ఇంకోటి చెప్తాను, ద వే ఈ సోషల్ మీడియాలో మీరంటే ఐఎమ్ జనరల్లీ కలోకియల్గా చెప్తున్నాను, ద వే మీరందరూ ఈక తీస్తున్నారు చూడండి, అలాగ ఆఖరికి ఏమైపోద్దంటే నో యాక్టర్, నటీనటులు వచ్చి అసలు ఇంటర్వ్యూస్ అనేది మానేస్తారు ఇన్ ద నియర్ ఫ్యూచర్. మా ఇంటర్నల్గా జరిగే డిస్కషన్స్ ఉన్నా, చేయకపోవడం బెటర్, వీళ్ళందరికీ ఎందుకు చేసేది, ఏదో కంటెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాం చాలు, ఎందుకు వీళ్ళు పెట్టి ఇబ్బంది కలిగేది, ఏదో ఒకటి మనం మాట్లాడితే దాన్ని వేరే విధంగా వీళ్ళు మాట్లాడేది, ఎందుకు వచ్చిన గొడవ. ఎందుకంటే ఇప్పుడు చాలా సెన్సిటివ్ అయిపోయింది అన్నీ, అండ్ దానివల్ల భయపడతారు కూడా. సార్ ఇది